హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. మేము రీసెంట్ గా వెళ్ళిన ఇండియా సమ్మర్ వెకేషన్ లో భాగంగా మేము నార్త్ సైడ్ ట్రిప్ కూడా వెళ్ళాము. సో ఇప్పటి వరకు మీరు సౌత్ వీడియోస్ చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే నార్త్ వీడియోస్. సో మేము ఆగ్రా, కాశీ, అయోధ్య, నైమిషారణ్యం, అలాగే ప్రయాగరాజ్ ఇలాంటి అన్ని ప్లేసెస్ కి వెళ్ళాము. సో మొదటగా మేము స్టార్ట్ చేస్తుంది ఏంటంటే ఆగ్రాలో తాజ్ మహల్ ట్రిప్ ద్వారా. సో నేను పిల్లలకి ఎప్పటి నుంచో ప్రామిస్ చేశాను వాళ్ళని తాజ్ మహల్ కి తీసుకెళ్తానని. సో ఈ ట్రిప్ వచ్చేసి ఈ స్పెసిఫిక్ డే వచ్చేసి స్పెషల్ గా కిడ్స్ కోసం. సో ఆగ్రాలో తాజ్ మహల్, అలాగే అక్కడ షాపింగ్, ఫుడ్ అండ్ ఆగ్రా ఫోర్ట్ అన్ని ఈ వీడియోలో కవర్ చేశాము. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. ఆగ్రా రైల్వే స్టేషన్ రీచ్ అవ్వడానికి మాకు రాత్రి 12:30 అయింది. సో అప్పటికే మేము మా నార్త్ ట్రిప్ మొత్తానికి హైర్ చేసుకున్న ఒక వెహికల్ పార్కింగ్ లో ఉంది. సో దాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళి లగేజ్ అంతా క్యారీ చేసి అక్కడ డ్రైవర్ ని పరిచయం చేసుకుని హోటల్ కి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 1 AM అయింది. అండ్ నైట్ ఆగ్రా రూల్ ఇలా ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనం ఆగ్రాలో ఉన్నాం. ఆగ్రా నుంచి ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వస్తున్నాము తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ చూసుకోవడానికి. లెట్స్ గో. పిల్లలు అందరూ హాయ్ చెప్పండి. ఇదంతా ఫ్యామిలీ ఆగ్రాలో రెడీ. సో లెట్స్ ఎక్స్ప్లోర్ తాజ్ మహల్. మార్నింగ్ డ్రైవ్ అండ్ ఏంటంటే ఆగ్రా లోకల్ రోడ్స్ అంతా చూసుకుంటూ మేము ఎంతో ఎగ్జైట్మెంట్గా ముందుకు వెళ్ళిపోతున్నాము. మేము హైర్ చేసుకున్న వెహికల్ అని చెప్పాను కదా. సో ఇది చూడండి, ఏంటంటే ఒక 2 ఫ్యామిలీలకి మంచిగా కన్వీనియంట్ గా ఉండే వెహికల్. అండ్ వీఆర్ సో హ్యాపీ, ఎందుకంటే ప్రీవియస్ సౌత్ డ్రైవ్ లో కొంచెము అటు ఇటు అయింది కదా, వెహికల్ అంతా సరిపోలేదు కదా. బట్ ఇది మాత్రం పర్ఫెక్ట్ మాకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ తాజ్ మహల్ ఒకసారి చూసిన వాళ్ళే. అండ్ ఏంటంటే మా వైఫ్, మా తమ్ముడి వైఫ్ అండ్ పిల్లలు మాత్రమే ఫస్ట్ టైం చూస్తున్నారు. సో వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఏంటి, వాళ్ళ ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ టైమర్స్ మీరే కదా తాజ్ మహల్ కి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? మీరు కాకుండా పిల్లలందరూ ఫస్ట్ టైమర్సే, పెద్దవాళ్ళల్లో వీళ్ళిద్దరే ఫస్ట్ టైమర్స్. ఓకే, నవ్య నువ్వు? సో తాజ్ మహల్ పార్కింగ్ ఏరియాకి వచ్చినాము. సెలెబ్ గ్రౌండ్. ఓకే, it's a UP tourism parking. Oh, UP tourism parking place. Yeah. మీరు చాలా క్యాష్ క్యారీ చేయండి, ఎందుకంటే అక్కడ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని తీసుకోవాల్సింది ఉంటుంది. మనం పార్కింగ్ లో వెయిట్ చేస్తున్నప్పుడే షూ కవర్స్ ఇలాంటివి అన్ని ఇస్తారు. సో అవన్నీ తీసుకోవడానికి మనకు ముఖ్యం. సో మేము గైడ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి గైడ్ ఏంటంటే చొరవగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడము అండ్ వెహికల్ లోపు కూర్చోబెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. సో ఇప్పుడే ఈ వెహికల్ రైడ్ చూడండి. It's very sweaty. So how long you have been asking about this? Maybe from last 4 years you are asking about this, right? So last time when we came in 2023 you wanted to go, but we couldn't make it. This time వెళ్తున్నాం. ఓకేనా? ఓకే. ఎప్పుడైనా తాజ్ మహల్ దగ్గరికి మన వెహికల్స్ వెళ్ళావు కాబట్టి పార్కింగ్లో పార్క్ చేసేసి వాళ్ళు ఇచ్చిన ఎలక్ట్రానిక్ వెహికల్స్లో వెళ్తున్నాము. నాకు తెలిసి ఒక పర్సన్కి ఇది 20 రూపీస్. 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో మేము వెనకాలకు వచ్చినాం వ్యూ కోసం. యా, అంతకుముందు హార్సే ఉండేవి, హార్స్, రిక్షా ఇక్కడే ఉండేవి. ఇప్పుడే ఇది కొంచెం ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చినాయి. ఎప్పుడు బ్యాక్ ఇన్ 2009 వచ్చినా నేను. మళ్ళీ 25 16 ఏళ్ళ తర్వాత.
నేను ఒక 16 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఏంటంటే 2009 జనవరిలో తాజ్మహల్ చూడడానికి వచ్చాను మా కాలేజ్ టూర్లో. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్. అప్పుడు ఏంటంటే మేము టాంగాలు లేకపోతే రిక్షాలు వాటిలలో వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ వెహికల్స్ లో వెళ్తున్నాము. అండ్ రోడ్స్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అండ్ డ్రైవ్ కూడా చాలా బాగుంది. సో అక్కడికి వెళ్ళినాక ఒక దగ్గర ఆపుతారు, అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. జస్ట్ తాజ్మహల్ లోపలికి ఎంట్రన్స్ అంటే జస్ట్ ఆ సరౌండింగ్స్ లోకి ఎంటర్ అవ్వడానికి ఒక 50 రూపీస్ టికెట్ ఉంది. తాజ్మహల్ ముజోలియం లోపలికి వెళ్ళడానికి 200 రూపీస్ టికెట్స్ ఇండియన్స్ కి. సో అది మేము అందరికి తీసేసుకున్నాము. అండ్ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసి ఒక కెమెరా మ్యాన్ ని మేము హైర్ చేసుకున్నాము బెటర్ పిక్చర్స్ తీసుకోవడానికి. సో దీస్ ఆర్ తాజ్మహల్ పిక్చర్స్ బ్యాక్ ఇన్ ద టైమ్. ఓకే. And this time we can't see any tourist. And tourist means just like a local Indian also. Okay. Yeah, just that time this building used by Britishers. Only for the British. Only for Britishers. Okay. Just like that. Okay. He was a John Russell. He was Lord Curzon. Okay. సో ఏంటంటే సెక్యూరిటీ క్లియర్ అయిపోయింది కదా, మేము ఇప్పుడు గేట్ దగ్గరికి వాకింగ్ చేస్తున్నాము. సో దాన్ని దర్వాజా ఏ రుజా అని అంటారు. ఏంటంటే తాజ్మహల్ ని ఫస్ట్ చూడకుండా ఈ దర్వాజా ఏ రుజా అనేది ఏంటంటే గేట్ హైడింగ్ ప్లేస్ లో ఉంటది. ఎందుకంటే దాని నుంచి వెళ్తున్నప్పుడే సూపర్ గా అనిపిస్తుంది. What? Is that crazy? Crazy cool. Okay. Avi, what do you think about it? Good. So impressed? That's just the entrance of it. Okay. That is the main gate. Main gate. Yep. This is our entrance. This east gate. East gate. Yeah. You see it from the far, right? Okay, so you should not see anything before you enter it. Okay, just close your eyes. Okay. సో మమ్మల్ని గేట్ దగ్గర ఒక కొంచెం సేపు వెయిట్ చేయండి అని మా గైడ్ ఆపాడు. అక్కడ తను మాకు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే ఈ తాజ్మహల్ కి ఎన్ని రకాల గేట్లు ఉంటాయి, విఐపి గేట్ ఏంటి, ఈస్ట్ గేట్ ఏంటి, అలాగే అక్కడ పనిచేస్తున్న వాళ్ళని తర్వాత షాజహాన్ వేరే వాళ్ళకి ఎవరికి పని చేయకుండా వాళ్ళ చేతులు నరికాడని చెప్పేసి ఒక ఉంటది కదా, దాంట్లో ఏంటి, అండ్ అలాగే దాని తర్వాత తాజ్ గంజ్ ఏంటి, ఇలా డిఫరెంట్ లోకల్ టర్మినాలజీస్ లోకల్ ఏరియాస్ అన్ని మాకు చెప్తున్నాడు. సో ఇప్పుడే మేము గేట్ ద్వారా ముందుకు వెళ్తున్నాము. అప్పుడే ఏంటంటే మా గైడ్ వచ్చేసి ఒక ఫోటో తీస్తానని చెప్పేసి తను ఒక బ్యూటిఫుల్ ఫోటో తీసి ఇచ్చాడు మాకు. సో ఏంటంటే ఆ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ గా మీరు లోపలికి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా తాజ్మహల్ ని చూడగానే మీరు ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది అనేది మాటల్లో చెప్పలేను. ఆ ఫోటో అనేది చాలా బాగా తీశాడు. సో ముందుగా చెప్పినట్టు ఈ టూర్ వచ్చేసి తాజ్మహల్ అండ్ ఆగ్రా అనేది ఓన్లీ పిల్లల కోసం వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ప్రామిస్ చేస్తున్నా ఇండియా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని తాజ్మహల్ దగ్గరికి తీసుకెళ్తా అని. సో వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఫేస్ లోని మీరే చూసేయండి. This can't be true. Are we going inside? Yeah. Taj Mahal. సో ఇప్పుడు ఏంటంటే ఇట్స్ టైమ్ టు టేక్ ఫొటోస్. తాజ్ మహల్కి వచ్చి ఇలాంటి ఫొటోస్ తీసుకోకుంటే కంపల్సరీగా మీరు తాజ్ మహల్కి వచ్చినట్టు కాదు. కంపల్సరీగా క్రింజ్ ఫోజులు పెట్టి అక్కడ నిలబడి ఫొటోస్ తీసుకోవడం అనేది ముఖ్యంగా. ఎందుకంటే అందుకోసమే నేను ఎక్స్ట్రా ఫోటోగ్రాఫర్ ని హైర్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి బెస్ట్ యాంగిల్స్ తెలుసు, బెస్ట్ ప్లేసెస్ లో తీస్తారు. సో ఫన్ కోసం ఏంటంటే మనం ఫ్యామిలీతో వస్తాం, ఎంతో దూరం నుంచి వస్తాం, అండ్ ఇంకా చాలా ఈ డే కి కావాల్సిన ఎనర్జీ అంతా ఇంకెంతో కావాలి. సో ఇలాంటి పిక్చర్స్ చూసి నవ్వుకోవడానికి కూడా ఉంటది. సో అందుకోసమే ఫన్ కోసము ఇలా ప్లాన్ చేశాను నేను. సో తాజ్ మహల్కి ఎప్పుడు వచ్చినా ఎర్లీ మార్నింగ్ కానీ బిఫోర్ సన్సెట్ కానీ రావాలి. లేకపోతే ఈ టైంలో వచ్చిందంటే మొత్తం చెమటలు పోస్తుంటాయి. ఇంకా చల్లగా ఉంది కానీ షాడోలో, అదర్వైజ్ చాలా కష్టంగా ఉంది. ఓకే, సో లాస్ట్ ఒక పిక్చర్స్ తీసుకోవడానికి వస్తున్నాము. ఇది ప్రిన్సెస్ డయానా దిగిన ఫేమస్ ప్లేస్ అంట. సో లెట్స్ టేక్ సమ్ పిక్చర్స్. దీని తర్వాత కొంచెం తొందరగా తాజ్మహల్ ఫినిష్ చూసుకోవడం ఫినిష్ చేస్తాం.
సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ టేకింగ్ పిక్చర్స్ ఏంటంటే అక్కడ డయానా ఒక ఫేమస్ పిక్చర్ తీసుకుంది కదా, ప్రిన్సెస్ డయానా ప్లేస్ అంటారు దీన్ని. అక్కడ నుంచి అయితే ఇక ఇక్కడ నుంచి ఫొటోస్ అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి. సో మేము కూడా చాలా ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. సో అక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అప్పటికి మాకు చాలా దాహం అవుతుంది. అండ్ ఏంటంటే ఎండల్లో వచ్చాం కదా, సో ఇట్స్ ఎగ్జాస్టింగ్. లోపలికి వెళ్లే ముందు మళ్ళీ ఇక్కడ టికెట్ అనేది చెప్పాను కదా, ఇందు లోపలికి వెళ్ళాలంటే మాత్రం మళ్ళీ ఇంకో 200 రూపీస్ టికెట్ అనేది తీసుకోవాలి. సో దీన్ని టికెట్స్ ఇక్కడ కూడా ఇస్తారు కాబట్టి మేము ఇక్కడే తీసుకున్నాము. తాజ్ మహల్ పక్కన ఉన్న పిల్లర్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్తున్నాడు. బట్ ఏంటంటే మాకు ముందే తెలిసినందువల్ల దాని గురించి పెద్దగా మేమేమి వినలేదు. ఏంటంటే మెయిన్ గా ఉన్నది తాజ్ అంటే కిరీటం అని అర్థం కదా, కిరీటం పక్కన ఉన్న పిల్లర్స్ అనేటివి ఎటువంటి నేచురల్ కెలామిటీస్ వచ్చినా కూడా అవి దాని మీద పడవు. ఒకవేళ భూకంపం వచ్చినా కూడా అవి ఎట్లా బిల్డ్ చేశారంటే కొంచెం ఏటవాలుగా చేస్తారు. ఏంటంటే ఒకవేళ భూకంపం వచ్చినా అవి బయటికి పడతాయి కానీ తాజ్ మహల్ మెయిన్ డోమ్ మీదకి ఆ సమాధి మీదకి పడదు. సో అలాంటి ఎన్నో ఆర్కిటెక్చరల్ వండర్ ఇది. సో తాజ్ మహల్ ని క్లోజ్ నుంచి చూడడం అనేది చాలా ఎక్సైట్మెంట్. డెఫినెట్ గా లైఫ్ లో ఒక్కసారైనా తాజ్ మహల్ ని చూడాలి ఎవరైనా. సో ఆ పాలరాతి బండలు, దాని మీద ఉన్న మార్బుల్స్, ఇట్స్ ఏ బ్యూటిఫుల్. సో షూస్ కి కవర్స్ వేసుకొని మేము లోపలికి వెళ్తున్నాము. అక్కడ కూడా ఒక సెక్యూరిటీ క్లియరెన్స్ లాంటిది ఉంది. సో అక్కడ కూడా సెక్యూరిటీ చెక్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. సో మేము ఇప్పుడే పైకి వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి తాజ్ మహల్ ముందుండే వ్యూ అంటే గేట్ కనబడేది, తర్వాత అక్కడ ఉన్న బాగ్స్ అంటారు కదా, అంటే గార్డెన్స్ వ్యూస్ అన్ని ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే ఇది 1653లో బిల్డ్ చేసిండ్రు తాజ్ మహల్ ని. సో దానికి ఏంటంటే రిప్రజెంట్ చేసేందుకు 16 గార్డెన్ గ్రీన్ ఏరియాస్ ఉంటాయి, అలాగే 53 ఫౌంటైన్స్ ఉంటాయి. సో అవి కూడా అన్ని ఆల్మోస్ట్ సైమల్టేనియస్ గానే ఉంటాయి. ఏంటంటే ఎవ్రీథింగ్ అరౌండ్ తాజ్ మహల్ ఇస్ బిల్ట్ టు షో మిర్రర్ ఇమేజెస్. ఒక సైడ్ డ్రమ్స్ కొట్టే ప్లేస్ ఉంటే ఇంకో సైడ్ వాటర్ ఉంటది, కానీ రెండిటి చూడడానికి ఒకేలా ఉంటాయి. సో మేము లోపలికి వెళ్తున్నాము. అండ్ లోపలికి వెళ్లే ముందు మార్బుల్ ఉన్న ప్రీషియస్ స్టోన్స్ అవి ఎలా మూన్ లో ఇట్లో ఎలా షైన్ అవుతాయని చెప్పేసి మా గైడ్ గిన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో అందుకోసమని మేము లోపలికి వెళ్లే ముందే కొంచెం బంద్ చేసాము కెమెరా. So this art is called, English is called inlay wall. Inlay wall. Inlay. I-N-L-A-Y. Inlay. Inlay. But in Hindi it's called Meenakari. Meenakari. So this is a Meenakari. And this kind of the simple art, there's a carving work all over India, all over world. You can see this work, but that's only in Agra you can see. Okay. Yeah. So this is very special art, and without any machine and without any cutter, this art is done. How was done? That I will show you the outside. Sure. Okay. And how to look this Taj Mahal in full moon night? So this thing also I will show you the same place because they people have a one baby Taj Mahal. Okay. Okay. Yeah. Let's go to this side. ఓకే, బయటికి ఇప్పుడే వచ్చినాం. లోపల మార్బుల్ చూపిస్తున్నారు. ఏమన్నా చూద్దాం దా. సో బయటికి వచ్చిన తర్వాత వెంటనే మనకు కనిపించేది ఏంటంటే యమునా తీరం. అండ్ ఆ యమునా తీరం చాలా బాగుంటుంది. అండ్ మాకేంటంటే యమునాలో బోటింగ్ చేస్తూ చూడ్డానికి ఉండే, బట్ అది నాట్ పాసిబుల్ అని చెప్పాడు గైడ్. అలాగే షాజహాన్ యమునాకి ఇంకొక ఒడ్డున బ్లాక్ తాజ్ మహల్ ని బిల్డ్ చేద్దాం అనుకోవడము, దానికోసము అతను వేసిన ఫౌండేషన్, ఇలాంటివన్నీ చూస్తున్నాము. దాని తర్వాత ఏంటంటే ఆప్టికల్ ఇల్యూజన్స్ పక్కనే ఏంటంటే మనం ఎన్నిసార్లు చూస్తే అక్కడ ఒక 4 షేప్డ్ పిల్లర్ లానే ఉంటది, కానీ మనం దూరం నుంచి చూస్తే అది 8 ఎడ్జెస్ ఉన్న పిల్లర్ లాగా కనిపిస్తుంటది. సో అప్పటికి చాలా సేపు అయింది, మేము చూసుకొని బయటికి వచ్చేసాము. 10:30కి ఎంటర్ అయినాము, 12:30కి బయటికి వస్తున్నాము. సో వీ టుక్ 2 hours to complete the tour of Taj Mahal, and I think we should still be able to spend some time. బట్ ఏంటంటే ఎర్లీగా రావాలి, కొంచెం ఓపికగా రావాలి, అప్పుడు హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకే guys, it's time to say bye Taj Mahal. Bye, Taj Mahal.
టూర్ టైం అయిపోయేసరికి లంచ్ టైం కూడా అయింది. మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్లో వచ్చేస్తున్నాం. సో మా ఫ్యామిలీతో ఇంటరాక్షన్ చూడండి. సో అప్పటికంటే ఇప్పుడు మంచిగా చూసావా అవి అవి హలో గైస్ అవి హలో గైస్ సో ఫైనల్గా బయటకు వచ్చేసినాం. ఇంకా చాలా ఉంది ఆగ్రాలో. సో ఈ బ్లాగ్ ఇలానే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సో బయటికి వచ్చేసి కొంచెం ఏంటంటే ఆల్మోస్ట్ అందరం డీహైడ్రేట్ అయిపోయినాం కదా. సో కొంచెం రీహైడ్రేట్ అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్ళాం. సో గైడ్ వచ్చేసి డైరెక్ట్గా మమ్మల్ని మీనా బజార్కి తీసుకెళ్లాడు. సో అక్కడ ఏంటంటే లోపల మార్బుల్ గూడ్స్ అంటే తాజ్ మహల్ మోడల్స్ కానీ లేకపోతే ఇంకా ఏనుగులు కానీ చాలా చాలా మార్బుల్ సేమ్ ఏదైతే తాజ్ మహల్కి యూజ్ చేసిన మెటీరియల్ అదే యూజ్ చేసి ఉంటారు. సో శారీస్ అంటే జూట్ తోటి పైనాపిల్ జూట్ తో చేసిన శారీస్ అండ్ ఆల్ న్యాచురల్ ప్రాసెస్ తో చేసిన శారీస్ అండ్ కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అవి అలాగే లెదర్ గూడ్స్ అన్ని ఉంటాయి లోపల. లోపలికి వెళ్ళినప్పుడు ముందుగా ఏంటంటే బేబీ తాజ్ మహల్ ఇదేంటంటే తాజ్ మహల్ కి ఎగ్జాక్ట్ రెప్లికా అండ్ తాజ్ మహల్ కి ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో ఏదైతే ఆర్ట్ యూజ్ చేశారో సేమ్ అదే ఆర్ట్ తో తయారు చేసింది. అండ్ డిఫరెంట్ మూన్ లైట్స్ డిఫరెంట్ లైట్స్ లో అంటే సూర్యాస్తమయంలో సూర్యోదయంలో లేకపోతే పౌర్ణమి రాత్రి ఎలా కనబడుతుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఒక చిన్న లైటింగ్ షో అనేది పెడతారు. సో అది మనం చూడాలి. సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. This is the stone flower. The curd marble to fix it is there. And a special view Taj Mahal night time when moon is complete because full moon Sharad Purnima. So Taj Mahal looks in light blue shade. Same view if you visit in the Taj Mahal, you buy special tickets, then is allowed only 30 minutes. Every month, 3 night Taj Mahal is there. So here you can get idea how it looks in moonlight, sunlight. This is not exact, original, more better than this, but 60 to 70% is the correct. Okay everyone? సో లోపలికి వెళ్ళి మేము షాపింగ్ చేసాము. అండ్ షాపింగ్ చేస్తున్న టైంలో కెమెరా నాట్ అలౌడ్, అందుకోసమే మేము వీడియోస్ ప్రజెంట్ చేయలేకపోయాము. అయితే మీరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి చాలా బిల్ అవుతుంది. బట్ ఆల్వేస్ ఐసే షాపింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు నాకు కొంచెం షాపింగ్ చేయడం బాగా ఇష్టము. సో 16 years బ్యాక్ అంటే 2009లో నేను ఒక కాలేజ్ స్టూడెంట్గా వెళ్ళినప్పుడు అప్పుడే నాకు షాపింగ్ చేయాలి అని ఉండే. ఏంటంటే ఆ మోడల్ తాజ్ మహల్ మోడల్ కొనడం కానీ లేకపోతే అక్కడున్న శారీ కొని మా అమ్మకి గిఫ్ట్ ఇవ్వడం కానీ అలా ఎంతో ఉండే. అప్పుడు మన చేతిలో అంత మనీ ఉండవు కదా. అంటే 16 ఏళ్ల క్రితం యాజ్ అ స్టూడెంట్ మన దగ్గర ఏమీ ఉండదు. అండ్ ఏంటంటే ఆ కోరిక నాకు ఇప్పుడు తీరింది ఈ షాపింగ్ తోటి. బట్ ఏంటంటే మా షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మా వాళ్ళ మాటల్లోనే వినేసేయండి. ఓకే, లంచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో షాపింగ్ అయిపోయింది, ఆగ్రాలో తాజ్ మహల్ అయిపోయింది, ఇంకొక లంచ్ తర్వాత ఏంటి పైసలు కూడా అయిపోయినాయి. పైసలు అయిపోయినాయారా? ఓకే యా ఓకే హాయ్. లంచ్ కి ఇప్పుడు మీల్స్ ఓకేనా అందరికి? అందరు ఆకలితో ఉన్నారా? ఫస్ట్ అయితే ఆకలి తీర్చుకుందాం, తర్వాత ఇంకా ఆగ్రా ఫోర్ట్కి వెళ్దాం. లంచ్ కోసం మమ్మల్ని మంచి ఒక సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికే ప్లేస్కి తీసుకెళ్ళని చెప్పేసి మా గైడ్ అన్నాను. అయితే దాసా ప్రకాష్ అని మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పాడు. ఓకే వెళ్దామని చెప్పేసి చెప్పాను. నేను ప్రైస్ గురించి ఏం చెప్పలేదు అతనికి. ప్లేస్కి వెళ్తే మాత్రం చాలా బాగుంది, అంబియన్స్ అంతా బాగుంది. మీల్స్ తీసుకున్నాము మేము. మీల్స్ ఒక చాలా చిన్న కప్స్, శాంపిల్ కప్స్ లాంటి వాటిలలో ఇచ్చారు. ఒక బెసిబిల్లి బాత్, పులిహోర, 2 వడాలు, స్వీట్ అంటే ఒక రవ్వ కేసరి లాగా పెరుగన్నం లాగా ఇచ్చారు. అండ్ ఏంటంటే చిన్న మీల్స్ ప్లేటే, దానికి 350 రూపీస్ అక్కడ. అండ్ అంతేకాకుండా పిల్లలకి ఏంటంటే మేము నాన్స్ ఇలాంటివి తీసుకున్నాము. సో మా లంచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అప్పుడు లైవ్ లో ఇచ్చిన వాయిస్ లో మీరే తెలుసుకోండి. సో గుడ్ ఫుడ్, టేస్టీ ఫుడ్, బట్ లెస్ క్వాంటిటీ అండ్ బిట్ ప్రైసీ. ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై, బట్ డెఫినెట్లీ ఫర్ 1 mini థాలీ ఇట్ ఈస్ 350 రూపీస్. కాబట్టి ఆలోచించుకోండి. అంటే చిన్న కప్లలో ఇచ్చారు. క్వాంటిటీ ఎక్కువ ఇస్తే నేను ప్రైస్ గురించి చెప్పకపోయాను కానీ యా, బట్ గుడ్ ఫుడ్. లంచ్ అయిపోయింది, రెస్ట్ తీసుకునేటోళ్ళు రెస్ట్ తీసుకోవడానికి హోటల్కి వెళ్తున్నాము. బాబు నువ్వు ఇంట్లోనే ఉంటావా? నాన్న ఆగ్రా ఫోర్ట్ వస్తావా? ఓకే. సో నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు హోటల్. ఇంకా మా ఈవినింగ్ ప్లాన్ అంతా డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈవినింగ్ ఎవరెవరు ఆగ్రా ఫోర్ట్కి వస్తున్నారు అని చెప్పేసి.
ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది అండ్ మేము అప్పటికే రెడీ అయిపోయాము. అండ్ అంతేకాకుండా హోటల్లోనే కాఫీ తీసుకున్నాము. ఆ కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎనర్జీ కావాలి కదా. సో ఇప్పుడు కాఫీ ఈవినింగ్ అంటే టీయో కాఫీయో పడాల్సిందే. 5:30 లోపే మేము ఆగ్రా ఫోర్ట్ రీచ్ అయ్యాం. సో నేను ఆ ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే చల్లటి సాయంత్రం, బ్యూటిఫుల్ ఆగ్రా ఫోర్ట్, రిచ్ హిస్టరీ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇంకేం కావాలి చెప్పండి. సో అద్భుతంగా సాగుతుంది మా ట్రిప్. మెయిన్గా మీకు కావాల్సింది ఏంటంటే ఓపిక. ఆగ్రా ఫోర్ట్కి కూడా మీరు ఒక మినిమం 3.5 అవర్స్ అయితే స్పెండ్ చేస్తారు, కాబట్టి ఓపికగా రండి. అండ్ మనం లోపలికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్తున్నప్పుడు పైకి వెళ్ళడానికి ర్యాంప్ లాగా ఉంటుంది. సో ఏటవాలుగా ఉన్న ప్లేస్ని మనం దాటుకుంటూ వెళ్ళాలి. సో అక్కడ జహాంగీర్కి సంబంధించిన బాత్ టబ్ అని చాలా విషయాలు ఉన్నాయి. We are in Agra Fort. Local people are say Red Fort. Red Fort. But local people. But actual Red Fort in Delhi. And Delhi Red Fort is similar to Agra Fort. Agra Fort is complete by Akbar. It's built by Akbar, not a complete. Diamonds are there. Okay. And covered by the gold. Okay. Yes. So bathtub. Yeah. But golden stone. Now they call it as golden stone. Yeah. Now this is golden stone. It comes from Jaisalmer. Okay. But actually this is gifted. Gift. Okay. And gifted by Raja Mansi, Jaipur king. Okay. Jaipur, Raja Mansi. ఆగ్రా ఫోర్ట్ నుంచి తాజ్మహల్ చాలా అందంగా కనిపిస్తుంది. ఆ వ్యూ కూడా మీరు చూసేయండి. ఏంటంటే ఒక దగ్గర నుంచి చూస్తే తాజ్మహల్ మాకు చాలా దూరంలో చిన్నగా కనిపిస్తుంది. కొంచెం దూరం నుంచి మనం అదే విండో ప్లేస్ లాంటి దాంట్లోంచి చూస్తే ఇంకా బెటర్ గా ఏంటంటే చాలా జూమ్ చేసినట్టుగా కనబడుతుంది. అంతేకాకుండా ముందుకెళ్తుంటే రాణుల గదులు, కోట గోడలు అండ్ రక్షణ వ్యవస్థ అంతా కనబడుతుంది మనకి. సో సీక్రెట్ ఆర్చ్ యూ కెన్ సీ నౌ, బట్ వెన్ యూ గో ది అదర్ సైడ్, so this is looks completely closed. So now we entered into a different palace. This is Shah Jahan's. Yeah, this is part of the Shah Jahan, and Shah Jahan wife, Shah Jahan daughter, they use this part. Okay. So now you're watching this white color building. And the building is called the Roshna. అప్పటికే వర్షం వచ్చేస్తుంది. వర్షాల్లో కూడా తాజ్మహల్ ఎలా కనబడుతుందో మీరే చూసేయండి. సో ఆగ్రా ఫోర్ట్ అని చెప్పేసి మీకు అంత బ్యూటిఫుల్ గా అక్కడ గార్డెన్ కనిపిస్తుంది కదా, ఆ పక్కనే చూస్తే షాజహాన్ జైలు ఉంటది. ఏంటంటే ఔరంగజేబు తండ్రిని ఇంకొక బ్లాక్ తాజ్ మహల్ బిల్డ్ చేయకుండా ఆల్రెడీ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాడని చెప్పేసి బందీ చేస్తాడు. బట్ ఆ టైంలో షాజహాన్ కోరుకున్న కోరిక ఏంటంటే నాకు రోజు తాజ్ మహల్ కనపడాలని. సో అతనికి వ్యూ ఉండేలాగా ఎలా ఉందో చూడండి. మనకు కూడా తాజ్ మహల్ వ్యూ కనిపిస్తుంది. ఆ గది మనకి అలా ఉండదో, మనం దూరం నుంచి చూడాల్సిందే. కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా అండ్ అలాగే దర్బార్. అండ్ ఆ దర్బార్ చూస్తే మీకు ఏంటంటే మనం జోధా అక్బర్ సినిమా చూస్తుంటాం కదా, దానివల్ల ఏంటంటే మనకి ఏది దర్బార్ అనేది లుక్ ఏంటది అనేది తెలుస్తుంది. So now we are going to the last part of the building. Yeah. Okay. ఇలా మొత్తం జరిగిపోయింది. సో నా మాటల్లో వినేసేయండి ఎలా అనిపించిందో. ఫైనల్లీ ఇది మా ఆగ్రా ఫోర్ట్ బ్లాగ్. సో హోప్ఫుల్లీ యూ గైస్ లైక్ దిస్. బాగుంది. అండ్ సెకండ్ టైం మీరు రావడం, బట్ మళ్ళీ కొత్త విషయాలు కొన్ని తెలుసుకున్నా. యా, సో ఈరోజుకి ఇంతే. సో మా ట్రిప్లో భాగంగా ఫస్ట్ డే ఇలా కంప్లీట్ అవుతుంది.
సో ఫైనల్గా ఏంటంటే ఆగ్రాలో ఫేమస్ స్వీట్ ఏంటంటే ఆగ్రా పేట. అండ్ మేము షాపింగ్కి తీసుకెళ్ళమంటే అతను గైడ్ తనకు తెలిసిన షాప్కి తీసుకెళ్ళినట్టున్నాడు. అండ్ అక్కడ ఏంటంటే రకరకాల పేట అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్, ఒక దాంట్లో 5 ఫ్లేవర్స్ అని 6 ఫ్లేవర్స్ అని చెప్పేసి ఉంది. మేము టేస్ట్ చేసి తీసుకున్నాము. అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అంతేకాకుండా పాన్ ఫ్లేవర్డ్ పేట తీసుకున్నాము, చాలా బాగుంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అండ్ నైట్ వచ్చేసి డిన్నర్ కి మేము ఇంకా సౌత్ ఇండియన్ ఏం దొరుకుతాయని చెప్పేసి వెళ్ళాము. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉబర్ ఈట్స్ లో వాటిలో ఆర్డర్ పెట్టుకున్నాము. బట్ మాకు అనిపించింది ఏంటంటే నార్త్ ఇండియాకి వచ్చిన తర్వాత సౌత్ ఫుడ్ తిందామనుకోవడం అనేది ఒక నాట్ ఏ గుడ్ ఐడియా, ఎందుకంటే వాళ్ళకు సరిగ్గా చేయట్లేరు. నేను ఒక నవాబీ బిర్యానీ అనేది చెప్పుకున్నాను, బట్ అస్సలు బాగాలేదు. సో నా సజెషన్ ఏంటంటే ఫుడ్ నార్త్ ఇండియన్ రోటీస్, చపాతీస్, చోలే భటూరా ఇట్లాంటి వాటిని ట్రై చేయండి, పరోటాస్, అదే బెటర్. సో ఇదండి ఫైనల్ గా మేము ఒక్క రోజులో ఆగ్రాలో కవర్ చేసిన ప్లేసెస్. సో మీకు ఇది మీ ట్రిప్ ని ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.